మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీక్ష శిబిరాలకు అమరావతి రైతులు ముగింపు పలికారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంతంలోని రైతులు దీక్షకు దిగారు. జగన్ 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి రైతులు పోరుబాట పట్టారు. కాగా ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో దీక్షా శిబిరాలను తొలగించారు. రైట్, ఇక మొత్తానికి అమరావతి రైతులు తమ దీక్షను విరమించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. దాదాపు 1631 రోజుల పాటు కొనసాగిన రైతుల దీక్ష ఇప్పటితో పూర్తయిపోయింది. చంద్రబాబు సీఎంగా అడుగు పెట్టగానే ఇటు రైతులు కూడా దీక్షను విరమించారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమా, ఏదైతే ఉందో 2019 డిసెంబర్ 18వ తేదీన ప్రారంభమైన ఆందోళనలు నేటితో 1631 రోజుకు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు, ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యం, అంతేకాకుండా ఎన్డీఏ కూటమి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించి అమరావతి అభివృద్ధి చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా ఈ 5 సంవత్సరాల కాలంలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామంటూ కూడా ఎన్డీఏ సంబంధించిన నేతలు కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతుల సుదీర్ఘ ఆందోళనకైతే స్వస్తి పలికారని చెప్పుకోవచ్చు. 29 గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో దీక్షలు, ఆ దీక్షా శిబిరాలకు సంబంధించి క్లోజ్ చేసినట్టు కూడా అమరావతి రైతులు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక అమరావతి రైతులు ప్రధానంగా ఆందోళన అనేది డిసెంబర్ 18వ తారీఖున ప్రారంభం అవడం జరిగింది. కోర్టులకు అనుమతులు తీసుకుని మరీ పాదయాత్రలు చేయాల్సిన పరిస్థితి అమరావతి రైతులకు గత ప్రభుత్వంలో ఏర్పడిన పరిస్థితి కూడా కనిపించింది. ప్రధానంగా ఏదైతే ఉందో న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమాన్ని కూడా వాళ్ళ పాదయాత్రగా నిర్వహించడం జరిగింది. అప్పుడు 45 రోజుల పాటు కూడా ఇటు న్యాయస్థానం టు దేవస్థానం, అంటే తిరుపతి వరకు కూడా, అమరావతి నుంచి తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేయటం, శ్రీవారిని దర్శించుకొని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు అప్పుడు విజ్ఞప్తి చేయడం జరిగింది. తర్వాత మరోసారి 2వ పాదయాత్ర అయితే కొనసాగించడం జరిగింది. ఇది అమరావతి టు అర్చవెల్లి అనే కార్యక్రమాన్ని 2వ పాదయాత్రలో నిర్వహించడం జరిగింది. రాజమండ్రి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా పాదయాత్ర అనేది కొనసాగించలేకపోయారు. తర్వాత పాదయాత్రని ఆపివేసిన తర్వాత మరొక 40 రోజుల తర్వాత ఏదైతే ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందో పాదయాత్ర అనేది అరసవెల్లికి చేరుకోవడం జరిగింది. ఆ అరసవెల్లిలో కూడా తమ మొక్కులు చెల్లించుకుని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు. దాంతో పాటుగా ఇటు ఎవరైతే వారికి హామీ ఇచ్చారో ఎన్డీఏ తరపున నేతలు ఎవరైతే పార్టీలు, 3 పార్టీలు, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ నేపథ్యంలోనే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మొన్న జరిగిన ఎన్డీఏ సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే సమయంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏదైతే అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని కూడా కొనసాగించడం జరిగింది. అయితే చిన్న చిన్న సమస్యలు అయితే వీడు ఇప్పుడు విన్నవించడం జరుగుతుంది. ఏదైతే కౌలు 10 సంవత్సరాల పాటు నిర్వహించారో ఆ కౌలు అనేది రేపు డిసెంబర్తో కూడా, 2024 డిసెంబర్తో ముగిపోతామని, దాన్ని మరొక 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయాలి, లేదా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయాలని డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. వాటితో పాటుగా ఎస్ఐన్ రైతులకు సంబంధించిన కౌలు అయితే ఉన్నాయో గత ప్రభుత్వం ఆపేసింది, వాటిని మళ్ళీ ఇవ్వాలంటూ కూడా వాటితో పాటుగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేది కూడా పెంచాలని డిమాండ్ అయితే ప్రస్తుతం అమరావతి రైతుల నుంచి వినిపిస్తా ఉంది. దీక్షలు అయితే ప్రస్తుతానికైతే ఆపేసినట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఉమ్మా, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.